దిలీప్ గారు, అంటే ఈ ఈ మనం అనుకుంటున్నది ఒకటే అవుతున్నది ఒకటే, ఎందుకు మొదటి నుంచి ఇప్పుడు న్యూక్లియర్ రెండు వైపులా మాటలు ఎక్కడా తగ్గట్లా, ఒకవైపు ఒప్పందం జరుగుతూనే ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు చేయదు, వాళ్ళ దగ్గర అణు బాంబులు ఉండదు అని ఈయన పదే 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 మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు అంటే ఒక రకంగా అమెరికా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడ్డట్టు మనకు అర్థమవుతోంది. ఎందుకంటే వాళ్ళ అపాచీ హెలికాప్టర్లు కూలిపోతూ ఉన్నాయి, B-52 కూడా సాంకేతిక కారణం మరే తెలియదు కూలిపోయింది. యూరోపియన్ కంట్రీస్ అయ్యి కూడా స్థావరాలు ఇవ్వడానికి వాళ్ళ మీద కూడా ఈయన ఆవేశం, జేడీ వాన్స్ గారు గట్టిగా మీరెవరు మాకు స్థావరాలు ఇవ్వలేదు అని, అంటే ఇరాన్ మీద తొందరగా కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నానికి వాళ్ళు సహకరించలేదని ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఏ ఒత్తిడన్నా కానీ ట్రంప్ గారు ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఇజ్రాయెల్ గండి కొడుతూ ఉంది. ఎలా చూడాలి? నమస్తే అండి, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న వారికి, HMTV ప్రేక్షకులకి. ఈరోజు ఒప్పందం ఇరాను అమెరికా మధ్యలో జరిగిన ఒప్పందాన్ని స్వాగతించాలి. మనము అవునన్నా కాదన్నా మనందరికీ అవసరం కూడా ఈ ఒప్పందము. ఎందుకు అని అంటే భారతదేశము దీనివల్ల ప్రత్యేకించి ప్రపంచ దేశాలు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి, దాంతోపాటు భారతదేశానికి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం ఎందుకంటే 88% ఆయిల్ మొత్తము దాని మీదనే డిపెండ్ అయి ఉన్నాం, దిగుమతుల మీద డిపెండ్ అయి ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మన మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నది. దాని ద్వారా మనం కూడా కోరుకుంటూనే ఉన్నాం, మొదటి నుంచి కోరుకుంటూనే ఉన్నాం. అది ఏ విధంగానన్నా ఒక సంధి దశకు వచ్చిందని అంటే మనం సంతోషపడాల్సిన అవసరం ఉన్నది. దీంతో పాటు మనము అమెరికా విధానాన్ని చూస్తే ఎక్కడ కూడా వారు ఒక ఎజెండానే లేకుండా యుద్ధం ప్రారంభించినట్టుంది, యుద్ధం కొనసాగించిర్రు, యుద్ధం ముగించిర్రు. వారు ఏం సాధించారు అనేది మనకైతే సామాన్యులకైతే అర్థం కాని ప్రశ్న అనేది. వారు ఇంకొకటి ఇంత శక్తివంతమైన దేశము అని చెప్పుకుంటున్నారు, ఏం జరగలే ఇందులో కొత్తగా కాదు. ఇరాన్ కాదండి, అమెరికా కూడా నాశనం అయింది. అమెరికాకి ప్రత్యేకించి ఆశ్చర్యకరమైన విషయం అండి, నేను ఇంతకుముందు మీ దగ్గరికి వస్తా ఉంటే నేను డేటా చూస్తా ఉన్నా, పర్ సెకండ్ 10 లక్షల రూపాయలంట. పర్ సెకండ్ 10 లక్షల రూపాయలంటే దాదాపు 8,000-9,000 కోట్ల రూపాయలు పర్ డే వారు వెచ్చించింది యుద్ధం కోసం. ఈ ప్రపంచ దేశాలు 122 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది ఈ యుద్ధం వల్ల. ఎంతో మంది, వేలాది మంది గాయపడ్డారు, వేలాది మంది చనిపోయినరు. ఆర్థిక వ్యవస్థలు, కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు మొత్తం పునాదులే కదిలిపోయిన పరిస్థితి చూసినాము. కనుక ఈ రోజుకైనా ఇంకా ఇప్పటికైనా అది కొనసాగాలని కోరుకుంటున్నాం. ఈ ఒప్పందము, ఈ శాంతి ఒప్పందం ఏదైతే ఉందో కంటిన్యూ కావాలి. 60 రోజుల తర్వాత మళ్ళా రంధ్రాన్వేషణలు చేసి దాని మీద మళ్ళా ఉద్రిక్త పరిస్థితులు ఉండకూడదని కోరుకుంటున్నాము, ఒక భారతీయంగా ఉండకూడదని కోరుకుంటున్నాము. దాంతో పాటు దీనివల్ల ప్రత్యేకించి భారతదేశానికి కూడా మనకు ధరల స్థిరీకరణ వస్తుంది. ద్రవ్యోల్బణం ఏ విధంగా మనం చూసినాం కదా, డాలర్ ఏ విధంగా ఎగబాకుతూ పోయింది. $120 ముడి చమురు ధరలు పోయినాయి. ఇప్పుడు సడన్ గా $80 దాకా వచ్చింది. పెంచిన ₹10 తగ్గిస్తారని అడుగుతున్నాం, $80 వచ్చింది. చెప్పండి సార్, మేము కూడా కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉండడం వల్ల మాకేమి సబ్సిడీలు ఇవ్వరు, అందరం మీతో పాటు మేము కూడా అది భరించాల్సిందే. కనుక మేము కూడా కోరుకుంటున్నాం ధరలు తగ్గాలని కోరుకుంటున్నాం, ధరలు స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం కావాలని కోరుకుంటున్నాం. ఎగుమతుల వ్యవస్థ, బీజేపీ వాదనలు ఎలా ఉంటాయంటే డాలర్కి రూపాయి బలహీనపడుతుంటే అది కూడా మంచిదని చాలా మంది మేధావులు చెప్తున్న పరిస్థితి. ఇది డాలర్ పెరగటం కూడా, మన రూపాయి పడిపోవడం కూడా మంచిదే, మన ఎక్స్పోర్టర్స్ బాగా డబ్బులు వస్తాయి, రకరకాలు మాట్లాడుతున్నారు. ఏవి చెప్పినా కొంతమంది లాభాల కోసము సామాన్య ప్రజలు అందరూ తల్లడిల్లే పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నాము. అది ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అందరూ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములే. కొద్దిమంది లాభపడడం వల్ల, కొద్దిమంది ఏదో స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడదు. దీనివల్ల చాలా ఇంపాక్ట్ అయింది. మన ఎగుమతుల పైన కూడా భారం పడింది, దిగుమతుల పైన భారం పడింది, మన మొత్తం ధరల పైన భారం పడింది. కనుక మేము ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాము, సంతోషపడుతున్నాము, ఆహ్వానిస్తున్నాం. అయితే దీంట్లో సార్ ఈ సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి మాట్లాడడం ఆశ్చర్యకరం. అంటే మామూలుగా అమెరికాతో ఒప్పందాల విషయంలో ఇప్పుడు నిన్న కూడా మోడీ గారిని ఏదో సరెండర్ అయిందంటే, ఇప్పుడు ట్రంప్ గారే సరెండర్ అయిందండి. ఇప్పుడు మనం ఆ ఒప్పంద పత్రాలు చూస్తే 14 అంశాలు పెడితే వీరు
యుద్ధం చేసినప్పుడు ఏం డిమాండ్స్ పెట్టిండు ట్రంప్, ఓకే. ఇప్పుడు ఈ ఒప్పందాలలో ఏం డిమాండ్స్ నెరవేరినాయని చెప్పి ఒప్పందాల మీద సంతకాలు పెట్టిండు. ఓకే. ట్రంప్ ఒకవైపు సరెండర్ అయ్యింది ఇరాన్ కి. ట్రంప్ ఇంత ఇరాన్కి శక్తివంతమైన surrender అయితే దేశం అని ఏంటి? చెప్పుకుంటున్న ట్రంప్ ఓకే. ఇరాన్ చాలా చిన్నది, 2 రోజుల్లో యుద్ధం ముగిస్తా, 3 రోజుల్లో నాశనం చేస్తా, అవును. ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఆ నాయకత్వాన్ని అంతం చేస్తా అని చెప్పిన ట్రంప్ బీరాలు చూసినాం కదా మనం. అవును. మరి ఏం సాధించిండు? ఓకే. కనుక మీరు ట్రంప్ గురించి ఆ పరిస్థితి ఉంటే ట్రంప్ దగ్గర భారతీయ జనతా నరేంద్ర మోడీ గారు పోయి సరెండర్ అయ్యింది అనేది మాత్రం రైట్ అండి. అది ఇది- సరే, అది ఇది- మిగతా మన లే, లే. మన ఆరన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను వాణిజ్య నేను. ఒప్పందాలు లేదా భాస్కర్ పిల్లల గారు, వేసాలు ఈ కనుక గొడవలు. మనము సార్ ఈ సందర్భం లోపల భారతదేశం ఎక్కడ కూడా చైతన్యవంతమైంది. 2వ మార్కెట్ ను చూసినాం, 3వ మార్కెట్ ను చూసినాం, ప్రత్యామ్నాయాలను చూసినాము. ఓకే. చూసిరు కదా యూరోప్ డీల్, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి ఒక యూరోప్ డీల్ ఏ విధంగా మనం చూసినాము. ఓకే, ఓకే. కనుక భారతదేశం ఎక్కడ కూడా యుద్ధం జరుగుతుంది కదా అని చెతికిలబడి కూర్చోలేదు. ఓకే, ఓకే. ప్రత్యామ్నాయ మార్గాలను చూసినాం, ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులను చూసినాం, సంపద సృష్టించడం కోసం చూసినాం. మనం ఎక్కడ కూడా తగ్గలేదు. రైట్ సార్. రకరకాల నిన్నటికి నిన్న G7 సమ్మిట్ జరిగిన సందర్భంలో కూడా ఓకే. మనం అన్ని ఒప్పందాలు కూర్చుకుంటున్నాం భారతదేశానికి అనుకూలంగా. ఈ సందర్భం లోపల విపత్కర పరిస్థితుల లోపల కూడా భారతదేశం సర్వసత్తాక దేశంగా నిలబడడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు భారతదేశం సమర్థవంతంగా చేస్తుంది. ఓకే, ఓకే. దీని ద్వారా పాఠాలు నేర్చుకొని ముందుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను.